వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో మనము ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా మూడవ చాప్టర్ అయినటువంటి భాగవతం గురించి చర్చించుకుందాం. అందులో భాగంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ భాగవతాన్ని రచించిన వ్యక్తి ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. రచించిన వ్యక్తి ఎవరు? మనకు వ్యాస మహర్షి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వ్యాస మహర్షిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయనకు ఉన్నటువంటి ఇతను ఏ వంశస్థుడు అంటే కురు వంశస్థుడు. చాలా చాలా ఇంపార్టెంట్. కురు వంశస్థుడుగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. ఇక్కడ భాగవతం గురించి మనం చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా ఇంట్రడక్షన్ గా చూసుకున్నట్లయితే ఈ భాగవతాన్ని రచించిన వ్యక్తి ఎవరు? మనకు వ్యాస మహర్షిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇతను ఏ వంశస్థుడికి చెందినవాడు అంటే కురు వంశానికి చెందినవాడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వ్యాస మహర్షిని కానీ గమనించినట్లయితే ఈ వ్యాస మహర్షి మనకి ఏం చేశాడు? వేదాలను విభజించాడు. వేదాలను ఒకే వేదం వాటిని 4 వేదాలకు విభజించిన వ్యక్తి మనకి ఎవరంటే వ్యాస మహర్షిగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పురాణాలను అదేవిధంగా నెక్స్ట్ ఏంటిది? మహాభారతాన్ని మహాభారతాన్ని సంస్కృత భాషలో కూడా రచించిన వ్యక్తి మనకు ఈ వేద మహర్షిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంత అయింది. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వేదాలను విభజించినది, అదేవిధంగా పురాణాలను రచించినది, అదేవిధంగా మహాభారతాన్ని రచించినది, అదేవిధంగా భాగవతాన్ని కూడా రచించిన వ్యక్తి వ్యాస మహర్షిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను కురు వంశానికి చెందినటువంటి వ్యక్తిగా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము బాగా గమనించినట్లయితే ఇక్కడ మనకు ఈ భాగవతంలో అంటే ఇక్కడ ఈ భాగవతంలో ఏమేమి ఉంటాయో మనం చూడాలి. ఈ భాగవతంలో ఏమేమి ఉంటాయి మనకు? మహావిష్ణువు యొక్క అవతారాలు, విష్ణువు యొక్క అవతారాలను చూస్తాం. విష్ణువు యొక్క అవతారాల గురించి మనము ఈ భాగవతంలో చదువుతాం. అదేవిధంగా శ్రీకృష్ణు యొక్క పూర్తి కథ అంటే శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడు, అదేవిధంగా శ్రీకృష్ణుడు దగ్గరుండి మహాభారతాన్ని ఎలా 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 ముందుకు నడిపాడు అంటే మొత్తం అంటే ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క పూర్తి కథ ఎందులో ఉంటుంది మనకు? ఇక భాగవతంలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా పురాణాల యొక్క సారాంశము పురాణాల సారాంశం గురించి కూడా ఈ దీంట్లో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వేదాలలో ఉన్నటువంటి ముఖ్యమైన కథలు కూడా ఈ భాగవతంలో ముఖ్యమైన కథలు కూడా ఈ భాగవతంలో ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఈ భాగవతం అంటే వ్యాస మహర్షి రచించినటువంటి భాగవతంలో ఏమేమి ఉంటాయంటే మహావిష్ణు యొక్క అవతారాల గురించి, అదేవిధంగా శ్రీకృష్ణు యొక్క పూర్తి కథతో పాటు పురాణాల సారాంశంతో పాటు అదేవిధంగా వేదాలు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన కథలు కూడా కథల యొక్క ప్రస్తావన ఈ భాగవతంలో ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గా గమనించినట్లయితే వీటన్నిటిని ఏ భాషలో మనకు? సంస్కృత భాషలో మనకు ఎవడు రచించడం జరిగింది? వేదుడు రచించాడుగా, వేద మహర్షి రచించాడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ పాయింట్ మనం ఏంటంటే ఇందులో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉంటాయి, అదేవిధంగా ఎన్ని అధ్యాయాలు ఉంటాయి, అదేవిధంగా ఎన్ని స్కందాలు ఉంటాయో మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం మొత్తం గమనించినట్లయితే ఇక్కడ భాగవతంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉంటాయంట? 18,000 శ్లోకాలు ఉంటాయంట. ఎన్ని శ్లోకాలు ఉంటాయండి? 18,000 శ్లోకాలు ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. 18,000 శ్లోకాలు ఉంటాయి. అదే విధంగా ఎన్ని అధ్యాయాలు ఉంటాయంటే 335 అధ్యాయాలు ఉంటాయి. 335 అధ్యాయాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 12 స్కందాలు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ఇక్కడ 12 స్కందాలు ఉంటాయి. అంటే ఇక్కడ భాగవతాన్ని కొన్ని భాగాలకు విభజించడం జరిగింది. ఆ భాగాలు మనం ఏమంటామంటే స్కందాలు అంటామని గుర్తుపెట్టుకోవాలి. మొత్తం భాగవతం ఎన్ని భాగాలు విభజించడం జరిగిందంటే 12 భాగాలు అంటే 12 స్కందాలుగా విభజించడం జరిగింది. అంటే ఇక్కడ మొత్తం భాగవతంలో 18,000 శ్లోకాలు ఉంటాయి, 335 అధ్యయనాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వీటితో పాటు 12 స్కందములు ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం చదువుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వేటి గురించి మనం చదువుకోవాలి? వేటి గురించి చదువుకోవాలంటే విష్ణు యొక్క అవతారాలు,
సో విష్ణువు యొక్క అవతారాల గురించి చదవాలి. అవతారాలు అదే విధముగా సో మనకు ఉన్నటువంటి స్కందాల గురించి చదవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ స్కందములు అంటే ఇప్పుడు మనము సో సో ఈ ఎగ్జామినేషన్ పాయింట్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ భాగవతం ఉన్నటువంటి విష్ణు అవతారాలతో పాటు మొత్తం ఎన్ని స్కందాలు ఉన్నాయి, ఈ 12 స్కందాల గురించి మనం చదివినట్లయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనము సో ముందుగా మనం ఏం చూస్తాము, విష్ణు యొక్క అవతారాలను చూస్తాం. సో విష్ణు అవతారాలు సో మొత్తం మనకి ఎన్ని ఉంటాయంటే 21 ఉంటాయి. సో 21 ఉంటాయి. 22ది మనకి ఏంటంటే కల్కి అవతారము, ఇది ఇంకా అవతరించలేదని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం ఎన్ని అవతారాలు, 21 అవతారాలు. మనకు 10 అవతారాలు చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని మనం ఏమంటామంటే దశ అవతారాలు అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్. దశ అవతారాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనము సో మొత్తము విష్ణువు అవతరించినటువంటి అవతారాలు ఎన్ని మొత్తం మనకు 21. సో 22ది మనకు కల్కి అవతారం. సో ఇది ఇంకా మనకు ఈ అవతారము ఓకే ఈ అవతారం ఉద్భవించలేదని గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పటి వరకు మనకు సో విష్ణు యొక్క అవతారాలు మొత్తం 21. 21లో మనకు ముఖ్యమైనటువంటి అవతారాలు ఎన్ని, 10 అవతారాలు. వాటిని మనం ఏమంటామంటే దశావతారాలు అంటారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. సో ఈ దశావతారాలను గమనించినట్లయితే సో దశావతారాలు చూస్తే మనకు ఈ దశావతారాలు ఏమిటి, ఫస్ట్ వచ్చేసరికి ఏంటి, మత్స్య అవతారం గుర్తుపెట్టుకోవాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో విష్ణువు యొక్క మొట్టమొదటి అవతారం ఏంటంటే మత్స్య అవతారం అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఏంటిది, నెక్స్ట్ వచ్చేసరికి కూర్మ అవతారము. చాలా చాలా ఇంపార్టెంట్. కూర్మ అవతారము. ఇందులో మనకు ఇంకొక అవతారం కూడా వస్తుంది. అదేంటిదంటే మనకు జగన్మోహిని అవతారం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ విష్ణు అవతారంలో ఏకైక సో ఆడ అవతారం అంటే సో ఫిమేల్ అవతారం ఏంటంటే జగన్మోహిని అవతారంగా గుర్తుపెట్టాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సో అన్ని అవతారాలు కూడా మగ రూపంలో ఉంటే సో విష్ణు యొక్క ఏకైక ఆడరూప అవతారం ఏంటంటే జగన్మోహిని అవతారంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ మూడో అవతారం ఏంటి మనకు, సో మూడో అవతారం వచ్చేసరికి వరాహ అవతారం అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి నాలుగోది ఏంటిది మనకు, నాలుగోసరికి నరసింహ అవతారం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నరసింహ అవతారము. సో నరసింహ అవతారం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐదవది ఏంటిది మనకు, ఐదవసరికి వామన అవతారము. అదే విధంగా ఆరో అవతారం వచ్చేసరికి ఏంటంటే పరశురామ అవతారముగా మనం గుర్తుపెట్టుకోవాలి. పరశురామ అవతారము. అదే విధంగా ఏడో అవతారం వచ్చేసరికి మనకి ఏంటంటే శ్రీరామ అవతారము. సో ఎనిమిదోది వచ్చేసరికి మనకు శ్రీకృష్ణ అవతారము. అదేవిధంగా 9 వచ్చేసరికి మనకి ఏంటంటే బుద్ధ అవతారం. సో 9 ఏంటంటే మనకు బుద్ధ అవతారము. సో దీనికి ఇంకొక పేరు కూడా ఉంది బుద్ధ అవతారంతో. దీన్ని మనం ఏమంటామంటే బలరామ అవతారం అని కూడా అంటాం. సో దీన్ని ఏమంటామంటే బలరామ అవతారం. సో నెక్స్ట్ 10వ అవతారం వచ్చేసరికి సో 10వ అవతారం ఏంటి మనకు కల్కి అవతారం. సో ఇది ఇంకా సో ఈ అవతారం ఎత్తలేదు. 10వ అవతారం ఏంటంటే మనకు కల్కి అవతారం. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనకు 21 విష్ణు యొక్క మొత్తం అవతారాలు ఎన్ని ఇప్పటి వరకు 21. అందులో భాగంగా సో మనకు దశ అవతారాలు అంటే 10 అవతారాలు ముఖ్యమైనవి. అందులో భాగంగా వాటిని మనం ఏమంటాం దశ అవతారాలు అంటాము. సో ఈ దశ అవతారంలో మనకేంటి ఫస్ట్ది సో మత్స్య అవతారం. అంటే ఇక్కడ విష్ణు యొక్క మొట్టమొదటి అవతారం ఏంటంటే మత్స్య అవతారం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కూర్మ అవతారము. సో నెక్స్ట్ వచ్చేసరికి జగన్మోహిని అవతారము. అదేవిధంగా వరాహ అవతారం. ఇక్కడ జగన్మోహన్ యొక్క అవతారం యొక్క ప్రత్యేకత ఏంటంటే సో మహావిష్ణు యొక్క 21 అవతారంలో సో ఆరు అవతారం అంటే ఆరు మనిషి అవతారం ఇచ్చినటువంటి ఏకైక అవతారం ఒకసారి మనకు జగన్మోహిని అవతారంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వరాహ అవతారము. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి నరసింహ అవతారము. సో నెక్స్ట్ వచ్చేసరికి వామన అవతారము. నెక్స్ట్ వచ్చేసరికి పరశురాముని అవతారము. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీరామ అవతారము, శ్రీకృష్ణు యొక్క అవతారము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది సో 10వ మనకి 9వ మనకి బుద్ధ అవతారము. దీన్ని మనం ఏమంటామంటే బలరామ అవతారంగా చెప్పుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే కల్కి అవతారం. సో
సో ఇవి మనకు దశావతారాలు. సో దశావతారాలకు సంబంధించినటువంటి అవతారాలుగా మనం గుర్తు పెట్టుకోవాలి. సో ముందుగా మనము ఈ అవతారాల గురించి క్షుణ్ణంగా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ సో స్కందంలో ఉన్నటువంటి 12 స్కందాలలో ఒక్కొక్క స్కందం గురించి క్షుణ్ణంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో మనము సో ఈ అవతారాలకు సంబంధించి ఒక్కొక్క అవతారం యొక్క ప్రాముఖ్యత ఏంటిదో మనము చక్కగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాము. ధన్యవాదాలు.